వార్డు కౌన్సిలర్ గారు నిర్వహించినటువంటి బోనాల కారణంగా చాలా బాగా జరిగింది. రేపు రాఖీ అవ్వడం వల్ల మేము వచ్చాము, ఆడపిల్లలందరం ఎత్తుకోవడం కూడా మాకు ఈరోజు చాలా బాగా జరిగింది. ఇంతకుముందుకు ఇంత ఘనంగా ఎప్పుడు జరగలేదు. పోయిన ఇయర్ నుంచే ఈ విధంగా జరుగుతుంది. చాలా హ్యాపీగా ఉంది. అసలు ప్రతి ఇయర్ ఇలాగే కౌన్సిలర్ గారు ముందుండి జరిపించాలని మరీ కోరుకుంటున్నారు. గడిగ శ్రీను గారు ఇదే విధంగా ప్రతి ఇయర్ జరిపించాలని, అమ్మవారి ఆశీస్సులు మా అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సందర్భంగా మొత్తంలో డప్పు సప్పులతోని బోనాలను తీయడం జరిగింది. ఉదయం దాదాపు అందరికీ చెప్పి సాయంత్రం ఘనంగా అందరినీ ఇంటింటికి డప్పు సప్పులు తీసుకొచ్చి బోనం మన శ్రీరామ్ నగర్ కాలనీ ఫేజ్ 2 రోడ్ నెంబర్ 4 దగ్గర ఉన్న ముత్యాలమ్మ గుడి దగ్గరికి కన్నుల పండుగగా డప్పు సప్పులతోని ఆనందభరితంగా ఇప్పుడు సాయంత్రం బోనం తీయడం జరిగింది. పోయిన సంవత్సరం కూడా ఇలాగనే తీసాం. ప్రతి సంవత్సరం అమ్మవారికి ఇలాగా డప్పు సప్పులతోని బ్రహ్మాండంగా చేస్తున్నాం, ముత్యాలమ్మ పండుగ చేస్తున్నాం. అమ్మవారు 18వ వార్డు ప్రజలందరికీ అందరి ఆశీస్సులు కలగాలని, సుఖ సంతాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని, అమ్మవారి దీవెనలు వార్డు ప్రజలందరికీ కలగాలని వార్డు తరపున నేను అమ్మవారికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు శ్రీరామ్దాస్ రామదాసు, బీసీ ఉపాధ్యాయ సంఘానికి జిల్లా అధ్యక్షుడిని. కలకత్తాలో జరిగిన జూనియర్ డాక్టర్ మమిత అత్యాచార ఘటనని ఉపాధ్యాయ సంఘ పక్షాన ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డాక్టర్లపైన, మహిళలపైన అత్యాచారాలు జరగకుండా కఠిన చట్టాలు తీసుకురావాలి, దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. శుభాకాంక్షలు. వినూతనంగా
అందరూ చాలా పెద్ద సంఖ్యలో బోనాలు తీసుకొచ్చి చేసినందుకు అందరికీ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఇలాగనే చేయాలని కోరుకుంటున్నాను. మున్సిపల్ వార్డు కౌన్సిలర్ శ్రీ గడిగ హిమబిందు కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు శ్రావణ మాసం సందర్భంగా ముత్యాలమ్మ బోనాలు డప్పు సప్పులతో అంగరంగ వైభవంగా వార్డులో ఇంటింటికి డప్పు సప్పుడు పంపించి డప్పులతోని బోనాలు ఊరేగింపుగా తీసుకొచ్చి శ్రీరామనగర్ కాలనీ పేస్ట్ రోడ్ నెంబర్ 4 దగ్గర ఉన్న ముత్యాలమ్మ గుడికి ఈరోజు బ్రహ్మాండంగా వచ్చి బోనం సమర్పించడం జరిగింది. ముత్యాలమ్మ గారి ఆశీస్సులు 18వ వార్డు ప్రజలందరి మీద ఉండాలని, అష్ట ఐశ్వర్యాలతోని సుఖ సంతోషాలతోని పిల్లా పాపలు అందరూ సుఖ సంతోషంగా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని అమ్మవారి ఆశీస్సులు మా వార్డు ప్రజలందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. రాఖీ పండుగ సందర్భంగా ఆడపడుచులందరూ ఇంటికి రావడం వలన అందరికీ సంతోషం జరిగింది. ఈ పండుగకు వచ్చిన అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం ఇలా జరగాలని కోరుకుంటున్నాను. ఇలా జరిపిస్తానని డప్పు సప్పులతోనే మరియు టెంపుల్ యొక్క చైర్మన్ వారి యొక్క స్వామి గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా జరుగుతుంది. ముత్యాలమ్మ అందరూ ఆయుష ఆరోగ్యాలతో ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఎంతో ఘనంగా పోచమ్మ తల్లి ముత్యాలమ్మ తల్లి బోనాలు నిర్వహించడం జరిగింది. ఏటా ప్రతి సంవత్సరం ఇలాగే డప్పు వాయిద్యాలతోటి ఎంతో ఘనంగా శివశక్తుల విన్యాసాలతోటి ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇలా ఆడపడుచులందరం ఒకే దగ్గర చేరి జరుపుకోవడం అనేది ఎంతో బాగుంది. ప్రజలందరికీ ఇలాగే పోచమ్మ తల్లి దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రీరామ్ నగర్ భక్తులందరికీ పోచమ్మ తల్లి బోనాల శుభాకాంక్షలు మరియు రాఖీ పండుగ శుభాకాంక్షలు. అందరూ కూడా ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఒకే రోజున అనుకుని కాలనీ వాసులందరూ కూడా ఒకేసారి వచ్చినట్లయితే మనం ఇంతకంటే ఘనంగా నిర్వహించుకోవచ్చు. గత సంవత్సరమే ఇక్కడ
అమ్మవారికి కొత్త విగ్రహాన్ని నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేసి కాలనీ వాసులందరూ కూడా ఎంతో సుఖ సంతోషాలతో ఉండాలి. అందరూ కూడా కలిసి ఈ పండుగ ఘనంగా నిర్వహించుకున్నాం. అదేవిధంగా అమ్మవారి ఆశీస్సులతో ఈసారి కూడా అంతకంటే ఘనంగా నిర్వహించుకున్నాం. ఇటువంటి కార్యక్రమానికి కాలనీ కౌన్సిలర్ గారు అయినటువంటి హిమబిందు శ్రీనివాస్ గారు మరియు ఇక్కడ స్వామి గారు అదేవిధంగా ఇక్కడ మిత్రులందరూ కూడా దీనిలో భాగంగా ఈ పాల్పంచుకున్నందుకు అందరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఘనంగా జరిపించడం జరిగింది శివశక్తులతోని. అలాగే ప్రతి ఏటా ఇట్లానే జరగాలని జరిపిస్తానని కూడా హామీ కోరుకుంటున్నాను. అమ్మవారి గత 2 సంవత్సరాలుగా మన శ్రీరామ్ నగర్ కాలనీలో బోనాల పండుగ చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. అందుకు ముందుగా కృతజ్ఞతలు మా కౌన్సిలర్ గారు గడిగ హిమబిందు శ్రీనివాస్ గారికి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఇలాగే ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకోవాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాము. బోనాలు శుభాకాంక్షలు.
ఊర్లలోనే చూసాము ఇంతవరకు. ఎప్పుడైనా ఇంత ఘనంగా ఏ వార్డులో జరగనట్టుగా మా వార్డు కౌన్సిలర్ గారు చాలా రిస్క్ తీసుకొని ఏమైతే నేను ఆనందం ఇస్తాను. దొడ్లల్లో నేను, ఆ దొడ్లలో నేను, ఆ గొర్రెలలో నేను, బర్రెలలో నేను, ఆ ఉల్ల మంద, ఆ ఉల్ల మంద, నేను ఉదయం నేను సాయంత్రం వెళ్ళేటట్టు చేస్తాం మళ్ళీ సార్. మళ్ళీ సార్ నువ్వు అనుకున్నట్టుగానే మంచిగా చేస్తావు. అక్క చెల్లండ్లా నాన్నగా ముల్లా సంతకాడ నేను ఆ గొర్రెని తట్టవాలి ఆ ఉల్ల మందని నాకు ఆనందం కావాలి, వైకుంఠం కావాలి. వేగండ తల్లి వేగండ తల్లిని ఎందుకమ్మా ఎంత కోపం చేస్తున్నా లేదు అంటే ఈరోజు ఘనంగా ఈరోజు ముత్యాలమ్మ గుడి ఏర్పాటు చేసిన సందర్భంగా ఘనంగా ఈరోజు మహిళలందరూ ఒక్కటే దాటి మీద బోనాలు తీసుకొని రావడం జరిగింది. ఇలా రావడానికి ముఖ్య కారణమైనటువంటి మా వార్డు కౌన్సిలర్ గారైనటువంటి హిమబిందు శ్రీనివాస్ గారికి మా మహిళలందరి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. బోనాల శుభాకాంక్షలు. ఇప్పుడు మేము రెండోసారి ఇలా గ్రాండ్గా చేసుకోవడం, దీని కారణం మాకు గడిగా హిమబిందు అండ్ శ్రీనివాస్ గారు. 2 సంవత్సరాల నుంచి మేము ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. వాళ్ళ ఆధ్వర్యంలో మేము మంచిగా చేసుకుంటున్నాం. అందరికీ బోనాల శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం శ్రీనివాస్ అన్నకి.